ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ కోర్టుకి వెళ్ళారు. ఏంది సార్ ఏ అంటే ఏంది దేంది దీని గోల? సమాజాన్ని సంకనాకపోయేలా చేసేదే ఏ. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది చాలా నీచంగా దుర్మార్గంగా ఏ వీడియోస్ చేస్తూ సమాజాన్ని సర్వనాశనం చేసి యువతను పెడదారి పట్టించేలా తయారయ్యారు ఈ ఏ వచ్చిన తర్వాత. నిజంగా ఒక డిప్యూటీ సీఎం అయ్యి వేళ సుప్రీంకోర్టుకు వెళ్ళి అర్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా చేసి ఏదో పవన్ కళ్యాణమో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నట్టుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇలాగ ఇష్టానుసారంగా వాళ్ళు ఉచ్చనీచాలు లేకుండా వీడియోలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఏదేమైనా ఈ వీడియోస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా కించపరుస్తూ ఏవేవో మాటలు మాట్లాడుతూ ఆ మాటలు కూడా వీడియోలో మాట్లాడుతున్నారు. అది ఎవరి మాట? అది నిజంగా మాట్లాడాడా లేకపోతే ద్వారా మాట్లాడాడు కూడా అర్థం కావట్లా. ఒక డిప్యూటీ సీఎం సార్ చర్యలు తీసుకోవచ్చు కదా, సుప్రీంకోర్టుకి వెళ్తామేంది అనే ఫీలింగ్ తో అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? రాజ్యాంగానికి కట్టుబడి ఏ మనిషి అయినా ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లో తీసుకునే అధికారం ఏముండదు. అది కోర్టు ద్వారాగా ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొస్తే దాన్ని అమలు చేసే అవకాశం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి నెగిటివ్ చేస్తున్నారు చాలామంది. కళ్యాణ్ గారిని నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కళ్యాణ్ గారిని ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది అధపాతాళాన్ని అట్టడుగులో ఉంది. ఏం మాట్లాడాలన్నా సరే ఇప్పుడు పార్టీ పైకి లేసే అవకాశం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తేనే ఆ పార్టీ కొంచెం పేరులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు కావాలని చెప్పి ఇలాంటి ఎత్తుగడలు లేస్తున్నారు. ఏదేమైనా చెడు ప్రభావాన్ని ప్రజల్లోకి కానీ సమాజంలోకి కానీ తీసుకెళ్లకుండా ఉంటేనే మంచిది. మనం ఈ రాజకీయాలలో ఉన్నప్పుడు సామాజిక సేవ, ప్రజాసేవ ప్రథమంగా ఎవరికి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అనేది ఆలోచించాలి తప్ప ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడినందువల్ల లేకపోతే ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూపించినందువల్లే మన పరపతి పెరుగుతుందంటే అంత అవివేకం వేరేది ఉండదు. చూస్తున్నాము. సో రీజన్ గా యూనివర్సల్ గా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ వ్యాఖ్యలు విమర్శించే విధానము, ఇప్పుడు కళ్యాణ్ గారి పాలనలో విమర్శించే విధానం రెండు కంపేర్ చేస్తే ఎవరు ఆర్గానిక్ ఉన్నారు, సో ఎవరు ప్రొఫెషనల్గా ఉన్నారు? వాస్తవంగా రాజకీయాల్ని ఉచ్చనీచాలు లేకుండా కలుషితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే బండబూతులు రాజకీయాల్లో ప్రవేశపెట్టింది ఆ పార్టీ వచ్చిన తర్వాతే. అది వచ్చిన తర్వాత ఇంక రాజకీయం కలుషితం అయిపోయింది. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, అదంతా తర్వాత సంగతి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో స్వచ్ఛందంగా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేయాలని వచ్చాడు. 2 సార్లు పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాతైనా సరే అయ్యో ఆయన ఓడిపోయాడు అని నిజాయితీ గల నాయకుడు ఓడిపోయాడు, డబ్బు ఖర్చు పెట్టలేదు కాబట్టి మరి ఆయన అలా వదిలేచ్చు కదా. కావాలని ప్యాకేజీ ఇస్తారని అలా రెచ్చగొట్టి ఇలా రెచ్చగొట్టి తర్వాత కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయంకరమైన బూత్ తిట్టాడు, తల్లిని ఉచ్చరించాడు. అలాగే బోరగడ్డ అనిల్ వాడొక అడవిలో మృగంలాగా సమాజంలో తిరుగుతూ ఇష్టానురీతిగా ఎలా పడితే అలా మాట్లాడి చంపుతాను, చిన్నపిల్లలను కూడా మానభంగం చేస్తాను, కోసేస్తాను, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడిని కూడా కోసేస్తాను అన్నాడు. అది ఇస్తారండి, వీళ్ళు వచ్చారు కాబట్టి ఇచ్చారు. కానీ మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషే కదా. మరి మనిషి మానవత్వం ఉన్నాడు, ఒక నాయకుడు, ఒక సీఎంగా చేసిన వ్యక్తి, వాడిని ఎందుకు జైలు వేయలేదు? అతన్ని జైలు వేసి సమాజాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత రాజకీయ నాయకుడిగా ఆయన మీద ఉంది కదా. మరి అంత దుర్మార్గంగా మాట్లాడినప్పుడు వాళ్ళని జైల్లో వేయాలి కదా. అన్ని చదువుతున్నారు, బాగానే ఉంది సార్. మరి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, నిన్న మాధురి మాట్లాడింది 3 పెళ్లిళ్ళ గురించి. పవన్ కళ్యాణ్ గారు ఏదో 3 పెళ్లిళ్ళ గురించి ఏదో అనాలి కదా సార్. ఏం మాట్లాడుతున్నారు? ఏనికి వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇవాళ దేవుళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ కేంద్రం నుంచి డైరెక్ట్గా 2150 కోట్లు తీసుకొచ్చి రోడ్లు వేయించుకున్నాడు సొంతంగా. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈవేళ అలాంటి దేవుళ్ళ లాంటి మనిషిని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు మాట్లాడిని ఇలాంటి నీచుల గురించి కూడా మాట్లాడి ఆయన నోరెందుకు పాడు చేసుకోవాలా అనే ఆలోచనలో ఉంటుంటాడు. ఏదేమైనా ప్రజలకు ఉపయోగపడే పని నాయకుడు చేయాలి.
ప్రజల్లో ఎలాంటి చెడు ప్రభావాన్ని వెళ్లకుండా మాట్లాడే మాటల్లో కానీ, ఇప్పుడు దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టారు వీళ్ళు. ఎంత నీచంగా తిట్టుకున్నారు, ఎంత ఘోరంగా తిట్టుకున్నారు. ఈవేళ ఆ పాపమే వాళ్ళకి తల్లి. ఇవాళ ఏమైపోయారు వాళ్ళు. సార్ ఇప్పుడు టీడీపీ హయాంలో వైసీపీ హయాంలో చంద్రబాబు గారిని జైలుకు పంపించారు. సో ఇప్పుడు జగన్ కూడా పంపించచ్చు, కానీ చంద్రబాబు భయపడతామని కొంతమంది అంటున్నారు. దానికి మీరేమంటారు? భయం కాదండి, చట్టం ఎవరికీ చుట్టం కాదు. వాస్తవంగా ఇప్పుడు జరిగిన చాలా పెద్ద పెద్ద దోపిడీలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ 3,200 కోట్లు, ఇసుకలో ఉన్నాయి, మైన్లో ఉన్నాయి, 100 రకాల దోపిడీల కళ్ళ ముందు ఉన్నాయి. అన్నీ ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవడైతే తప్పు చేశాడో వాడికి శిక్ష తప్పదు. ఎందుకంటే అధికారం ఉంది కదా అని వేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా అధికారం ఉంది కదా అని ఇచ్చిన విర్రవిగిపోకూడదు. మనము పరిధిలో ప్రజా సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్ళి ప్రజల పక్షాన్ని ఉండాలి తప్ప మన దగ్గర అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తే ఎవరికైనా పతనం తప్పదు. కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఎందుకు వేయలేదంటే సమయం రావాలా, దొరకాలా, అన్ని విషయాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో వేస్తారు అంటున్నారు. జైల్లో వేస్తే ఇంక రాడుగా, అయిపోయింది, టైం ఇస్ ఓవర్. పాతయే 13 కేసులు ఉన్నాయి.